హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నేను ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చాను కదండి. అంటే L2 లబ్ధిదారులకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసేది అప్పుడే అని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను కదా అండి. మే ఫస్ట్ వీక్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే L2 లబ్ధిదారులకి పంపిణీ చేయబోతున్నారని. కాకపోతే చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉండొచ్చు. అన్ని జిల్లాల్లో పంపిణీ చేస్తారా, లేదంటే కొన్ని జిల్లాలు అంటే జీహెచ్ఎంసీ, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల వరకే పంపిణీ చేస్తారా ఫ్లాట్స్ అనేది, ఈ డౌట్స్ అయితే చాలామందికి వచ్చినాయండి. నన్ను కామెంట్ ద్వారా కూడా చాలామంది అయితే అడిగారు. జీహెచ్ఎంసీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఫ్లాట్స్ పంపిణీ అయితే మే ఫస్ట్ వీక్లోనే జరుగుతుందండి. వీటితో పాటుగా ఇంకా మిగతా జిల్లాల్లో ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయో కంప్లీట్ అయినాయి కానీ అవ్వకున్నా కానీ పంపిణీ అయితే చేసేస్తారంటండి. ఎందుకంటే జూన్ నెలలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయండి. దానికన్నా ముందుగానే ఈ ఫ్లాట్స్ పంపిణీ అయితే చేస్తారంటే L2 లబ్ధిదారులకి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ పడిందంటే ఎటువంటి పథకాలు అయితే ఇవ్వడానికి కుదరదండి. అందుకని దానికన్నా ముందుగానే జూన్ నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి, మే నెలలో ఎలక్షన్ కోడ్ పడే అవకాశం ఉంది. అందుకని మే ఫస్ట్ వీక్లోనే L2 లబ్ధిదారులందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ అయితే చేసేస్తారంట. ఒకవేళ ఫ్లాట్స్ కనుక కంప్లీట్ అవ్వకపోయినా సరే పంపిణీ అయితే జరుగుతుందంటండి. ఫ్లాట్స్ అయితే వాళ్ళకి కేటాయించేస్తారంట. ఫ్లాట్స్ అయితే ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి లబ్ధిదారులకే డబ్బులు అయితే ఆ అకౌంట్లో వేస్తారంటండి. దానికోసమని వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా తీసుకుంటారంట తప్పకుండా ఫ్లాట్ అప్పచెప్పిన తర్వాత. సో ఇదండి జీహెచ్ఎంసీ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి వాళ్ళ అప్డేటు. చాలామంది అయితే అడిగారు. జీహెచ్ఎంసీ వాళ్ళు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి వాళ్ళు అయితే మాకు కూడా ఫ్లాట్స్ పంపిణీ చేస్తారా ఫస్ట్ వీక్లోనని చెప్పేసి పాత వీడియోల ద్వారా చాలామంది అయితే అడిగారు ఈ డౌట్ని. అందుకని ఈ వీడియో ద్వారా క్లియర్ చేస్తున్నామండి, ఇన్ఫర్మేషన్ కనుక్కొని. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.